ఏపీ మండలి సభ్యత్వం వదులుకున్న జయమంగళ వెంకటరమణ పిటిషన్పై హైకోర్టు ఏమంది? మండలి చైర్మన్ కు అసలు ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది? ఎమ్మెల్సీల రాజీనామా విషయంలో తరువాత ఏం జరగబోతోంది? ఏపీలో నేతల న్యాయ పోరాటం మొదలైంది. తన రాజీనామాను మండలి చైర్మన్ ఆమోదించట్లేదంటూ కోర్టు మెట్లెక్కారు జయమంగళ వెంకటరమణ. నెలలు గడుస్తున్నా చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదంటూ కోర్టుకు విన్నవించారు. వెంకటరమణ రాజీనామాపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కోర్టు ఆదేశాలతో ఇప్పటికైనా చైర్మన్ నిర్ణయం తీసుకుంటారా లేదా అన్న ఆసక్తి నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జయమంగళ వెంకటరమణ గతంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. ఆ తర్వాత పలు కారణాలతో వైసీపీకి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసి చాలా కాలం గడుస్తున్నా చైర్మన్ దాన్ని ఆమోదించలేదు. వెంకటరమణ అటు మాజీ కాలేక ఇటు పదవిలో కొనసాగలేక సతమతమవుతున్నారు. తన రాజీనామాను ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన హైకోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. మండలిలో వైసీపీకి స్పష్టమైన మెజార్టీ ఉంది. సభ్యులు రాజీనామా చేస్తే ఆ స్థానాలు ఖాళీ అవుతాయి. వాటి స్థానంలో అధికార పార్టీ వాళ్ళు ఎన్నికవుతారు. ఇప్పుడు ప్రతిపక్ష వైసీపీ బలం తగ్గుతుంది. అందుకే వాళ్ళ రాజీనామాల్ని ఆమోదించకుండా పెండింగ్ లో ఉంచుతున్నట్టు తెలుస్తోంది. కేవలం వెంకటరమణ మాత్రమే కాదు, పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, కళ్యాణ్ చక్రవర్తి, జకియా ఖానం కూడా రాజీనామాలు చేశారు. వీరి రాజీనామాల్ని కూడా చైర్మన్ ఆమోదించలేదు.